హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీ అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నాన్ వెజ్కి ధీటుగా నాన్ వెజ్ లేని రోజు కంపల్సరీ గుత్తి వంకాయ కర్రీ మనకు ఫంక్షన్లలో పెడతారు కదా. ఎందుకంటే తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ కదా, అలా అన్నమాట. అలాంటి స్పెషల్ రెసిపీ ఇవాళ మనం చాలా సింపుల్గా కొన్ని మసాలాలతో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఆస్వాదించండి, ఓకేనా. చూసారా ఎంత జ్యూసీగా ఎంత మెత్తగా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ప్రాసెస్ చూసేద్దాం రండి. దీనికోసం నేను 1 కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను. ఫ్రెష్ వంకాయలు, తెల్ల వంకాయలైనా పర్లేదు, కాకపోతే తెల్ల వంకాయలు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి అండ్ మసాలా కూడా చాలా బాగా పడుతుందన్నమాట, ఓకేనా. దీనికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక చిన్న కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. వీటిని ముందుగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ధనియాలు వేయాలి. మీ ఆప్షనల్ అన్నమాట. మీరు తీసుకున్న వంకాయలను బట్టి నేను 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను. దానికి ఈ పల్లీలు, ఈ ధనియాలు సరిపోతాయి అన్నమాట. వీటిని కొంచెం లైట్గా ముందుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు అండ్ 4-5 యాలకులు, ఒక అనాస పువ్వు, కొంచెం జీలకర్ర వేశాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ మసాలా వల్లే మనకు కర్రీ మొత్తం ఉంటుందన్నమాట. కొంచెం లైట్గా ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది, పేస్ట్ కూడా మెత్తగా పట్టుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కొన్ని నువ్వులు తీసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర గసగసాలు ఉన్నా లేదా కాజు ఉన్నా కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలుపుతూ మాడకుండా మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్లా చేసుకోండి. చూసారా, ఈ రకంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. అండ్ 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసాను. 1 స్పూన్ వరకు పసుపు వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అండ్ ఒక 10 వరకు వెల్లుల్లి, ఒక 2 ఇంచుల అల్లం ముక్క కూడా వేసాను. వీటన్నిటిని మొత్తం మంచిగా ఆపుతూ మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా ఉండాలి పేస్ట్ మొత్తము. ఇదంతా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ పేస్ట్ మొత్తం యూజ్ అవుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు మనం కట్ చేసి పక్కన పెట్టేస్తే నల్లబడతాయి కదా. కొంచెం సాల్ట్ వేసామంటే ఆ సాల్ట్ వాటర్లో వంకాయలు కట్ చేస్తూ వేస్తూ పోతే నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయల్ని తీసుకొని తొడమ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఇలా 4 పీసెస్ లాగా మొత్తం మనం గుత్తి ఉంటుంది కదా, గుత్తి దగ్గర వరకు మంచిగా కట్ చేసుకోవాలి. పైన కొంచెమే కట్ చేశారంటే మసాలా పేస్ట్ లోపల వరకు పెట్టరాదు. అందుకోసం నేను చూపిస్తున్న విధంగా ఇలా 4 పీసెస్ లాగా అన్ని వంకాయల్ని కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలాగే ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అండ్ గుత్తి వంకాయ ఎవరెవరికి ఫేవరెట్ ఒకసారి కామెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్నగా ఆ పేస్ట్ని తీసుకుంటూ మంచిగా 4 సైడ్స్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. లోపల వరకు మొత్తం మంచిగా వంకాయలలో ఫిల్ చేసేసుకోవాలి. పేస్ట్ ఈ కన్సిస్టెన్సీనే ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూసారా, అన్నిట్లో సేమ్ ఇదే విధంగా మొత్తం ఫిల్ చేసి ఒక ప్లేట్లో అన్నీ పక్కన పెట్టేసుకోండి.
నా చిన్నప్పుడైతే ఈ పేస్ట్ బయటకు రావద్దని చెప్పేసి దారాలు కూడా కట్టేవాళ్ళన్నమాట. మీకు తెలుసా అలా దారాలు కట్టేవాళ్ళని? తెలిస్తే కూడా కామెంట్ చేయండి నాకు. చూసారా ఈ విధంగా మొత్తం అన్నీ ఫిల్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ కూడా మనకు సూప్లోకి పనిచేస్తుందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకోండి మిగిలిన పేస్ట్ని. అండ్ ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు వేసాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. ఈ పసుపును కూడా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మసాలా పెట్టి నింపుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ అన్నీ వేసేసుకోండి దీంట్లోకి. ఈ కర్రీకి మాత్రం వెడల్పాటి ప్యాన్ అయితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే వంకాయలని ఈజీగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, కలపడం కూడా ఈజీ ఉంటుందన్నమాట. అందుకోసం నేను వెడల్పాటి ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మొత్తము ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూసారా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టారంటే మాడిపోతుంది. చూసారా 5 మినిట్స్ తర్వాత మగ్గుతున్నాయి మంచిగా. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ మళ్ళీ క్యాప్ పెట్టేస్తూ ఒక 15 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోండి. కొంచెం వంకాయల పచ్చివాసన పోవాలి కదా, అలా పోయేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు 5 మినిట్స్కి ఒకసారి క్యాప్ తీస్తూ మంచిగా ఫ్రై చేసేసుకోండి. చూసారా 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి, మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా మసాలా మిగిలింది కదా, ఆ మసాలాని మొత్తం దీంట్లో వేసేసుకుందాము. ఈ మసాలా మొత్తం ఒకసారి వంకాయలకు పట్టేలాగా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోండి. సాల్ట్ మాత్రం సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సరే ఒకసారి ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో, మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా వెడల్పాటి ప్యాన్ అయితే మనం వంకాయల్ని విరిగిపోకుండా మంచిగా కలుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వాటర్ వేసుకుందాము. మన గుత్తి వంకాయ కర్రీ అంటే తిక్కుగానే ఉండాలి కదా గ్రేవీ అనేది. చూసి వాటర్ వేసుకోండి, మీరు తీసుకున్న గ్రేవీకి తగ్గట్టుగా చూసి వాటర్ వేసుకోండి. చూసారా నేను ఈ విధంగా సరిపోయన్ని వాటర్ పోసేసి కలిపేశాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసి మనం దీన్ని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవడమే. తెల్ల వంకాయలు తీసుకున్నారంటే మాత్రం ఇంత టైం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. మీరు లేట్ చేశారంటే మనం కలిపేటప్పుడు మొత్తము తునకలుగా విరిగిపోతుంది అన్నమాట వంకాయ. అందుకోసమని నల్ల వంకాయలు బెస్ట్ అన్నమాట గుత్తి వంకాయకి. చూసారా మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కర్రీ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా వంకాయలు కూడా చాలా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇంకొంతమందికి షేర్ చేయండి.
మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీరు కూడా ఇలాగే చాలా సింపుల్గా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్ చేసుకోండి. చూసారా, ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.